వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనేటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ మీద కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ తన అనుచరులు నా మీద దాడి చేశారు అంటూ సునీల్ ఫిర్యాదు చేయడంతో వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ అయి జైలుకు వెళ్ళి జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఈ కేసులో మరోసారి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వచ్చాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పటికే వల్లభనేని వంశీ మీద కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. ఒక కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి జైలు జీవితాన్ని గడిపి తర్వాత బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు సునీల్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడంతో మాచవరం పోలీసులు మళ్ళీ వల్లభనేని వంశీ మీద కేసు నమోదు చేశారు. ఆయనతో పాటుగా ఆయన అనుచరుల మీద కూడా 8 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఏంటి సార్, వల్లభనేని వంశీ ఈ కేసులో కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈ కేసులో అరెస్ట్ అయితే వల్లభనేని వంశీ రాజకీయ భౌతవ్యం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఏముంది, ఇంకో 137 రోజులు జైల్లో ఉంటాడా? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒక 137 రోజులు జైల్లో ఉన్నట్టున్నాడు. ఏది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో, ఇప్పుడు గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో ఫిర్యాదు ఇచ్చాడు ఉన్నటువంటి ఉద్యోగి. ఫిర్యాదు ఎవరు? ఆ సత్యవర్ధన్ అనే దళిత యువకుడు ఫిర్యాదు ఇస్తే అతను కిడ్నాప్ చేసి తన రూమ్ తీసుకెళ్లి తన ఫ్లాట్ లో అతను బెదిరించి అవన్నీ బయటకు వచ్చాయి. సీసీ ఫుటేజ్లు. ఏది ఆ లిఫ్ట్ లో వంశీతో పాటు సత్యవర్ధన్ తీసుకెళ్లడం, ఇంకా 2-3 బెదిరించటం. ఇప్పుడు అందులోనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది కదా. అప్పుడు ఏంటి, జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో నిద్ర పడతలేదనో, ఏదో జబ్బు ఉందనో, ఆ నిద్రలోనే అసలు ఊపిరాడిని జబ్బు ఏదో ఉందని ఈ విధంగా మనం వార్తలు మీడియాలో చూసాం. సెట్ అయ్యాడా? హెల్త్ బాగానే ఉందా? నిద్ర పడుతుందా? మళ్ళా ఏంటి పనులు? ఇప్పుడు ఇతను ఎవరో ఏంటి, ఇప్పుడు ఏదో కేసు పెట్టాడు. ఈ సునీల్ అనేవాడు మీరు చెప్పినట్టుగా ఏదో దాడి చేసి కొట్టారు. వంశీ మరో 7-8 మంది బెదిరించారు. అంటే ఇంకా ఇతనిలో మార్పు రాలేదా? మొన్న ఏదో చూశాను, ఏదో మొన్న తాజాగా లోకేష్ బాబుకి క్లోజు, లేకపోతే ఎవరు రామ్మోహన్ నాయుడుకి క్లోజ్ ఎవరు టీడీపీ యువనేత పెళ్ళంట. ఆ పెళ్లికి ఇతను వెళ్ళాడంట. ఇది పెళ్లి కూతురు తరఫున ఏదో వెళ్ళి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టాడంట. ఏంటి, ఏదో మాట వరుసకి పాపం నియోజకవర్గంలో ఓటర్ ఏమో మరి కార్డు పంపారేమో. తెలుగుదేశం వాళ్ళు పెళ్లికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరేయటం, వాళ్ళందరూ భుజాల మీద చేతులు వేయటం. రామ్మోహన్ నాయుడు దగ్గరికి కూడా వెళ్ళబోయాడంట. రామ్మోహన్ నాయుడు ఏమో మరి ఆయన సెక్యూరిటీ ఏదో దూరంగా ఆపేసినట్టున్నారు. అయినా కాదు, మనాడు లోపలికి వెళ్ళినట్టున్నాడు. ఒక ముక్తసరిగా ఏదో హలో అంటే హలో అన్నట్టున్నాడు. అంటే ఏంటి, ఏదో రకంగా తెలుగుదేశం వాళ్ళని కెలకటమా, వాళ్ళని ఇబ్బంది పెట్టడమా, లేదు వాళ్ళతో మళ్ళా సత్సంబంధాల కోసమా? ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారంటారా వల్లభనేని వంశీ? ఇతను చూసినా వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళు చూడటల్లా. వాళ్ళ చూపుల్లో పట్టడం కోసమే పెళ్లికి వెళ్ళాడు అనుకుంటా. ఇతను చూసి వాళ్ళు ముఖం తిప్పేసుకుని వాళ్ళు పారిపోయినంత పని చేశారనమాట. ఏంటి, ఇతను మళ్ళా కళ్యాణ మండపం వదిలేసి బయటికి వెళ్ళాక అప్పుడు లోపలికి వచ్చారంట. నేను నిన్న మొన్న చూశాను. అంటే ఇప్పుడు ఒకటి, ఇప్పటికి ఎన్ని కేసులు ఉన్నాయి వంశీ పైన? ఎన్ని రోజులు జైలుకి వెళ్ళాడు? ఇప్పుడు అక్కడ అక్రమ మైనింగ్ కేసు, ఇది దగ్గర ఒక 110 టిప్పర్లు కొన్నాడని ఇతను. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆ మట్టి అంతా దోచేశారని, అక్కడ చెరువులు గన్నవరం నియోజకవర్గంలో ఏదో సిద్ధాంతం చెరువు లేదు ఇప్పుడు అది. అరే రూపురేఖలే మార్చిపారేశారే. చెరువునే మింగేశారంటారా? అంతే కదా. ఇప్పుడు ఆ బాపులపాడు మండలంలో మొత్తం భూములు కబ్జా, మట్టి మాఫియా. ఆ పోలవరం రైట్ కెనాల్, ఆ కాలువ అదేంటి, అక్కడ బ్రహ్మాండంగా రాళ్ళు ఉంటాయి. ఏంటి ఆ కాలువ కట్ట ఇప్పుడు అసలు కనపట్లేదండి సార్. కట్టెత్తుపోయాడా? కాలువ కట్టెత్తుపోవటం ఏంటన్నా ఆయన? ఇప్పుడు చెరువు ఎత్తుపోవటం ఏంటి? ఒకటి, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది అక్కడే నీకు అర్థం అవుతుంది. మొత్తం అక్కడ ఆ కొండల్లాగా ఉన్నటువంటి అదంతా
మైనింగ్ చేసి పారేసి ఆ కంకర అంతా అమ్ముకున్నాడు. ఉమ్, దగ్గర దగ్గర 28 లక్షల క్యూబిక్ మీటర్ల కంకర, ఉమ్, మరి దగ్గర దగ్గర 1,00,00,000 ఏమో మరి మట్టి, క్యూబిక్ మీటర్ల మట్టి. ఆ? వీళ్ళు తవ్వి అమ్మేసింది అంటే కొన్ని వేల కోట్లు, వందల కోట్లు మట్టి దోపిడీ, కంకర దోపిడీ, అక్రమ మైనింగ్ కేసు ఇతని పైన. ఎవరి పైన? వంశీ పైన. అక్కడ ఉమ్, గుడివాడలో పడాలని చేసింది అదే. అతను ఒక 100 ఉమ్, టిప్పర్ కొనుక్కున్నాడు. అతను ఇదే పని, ఇక చెరువులు లేకపోతే కంకర మట్టి. ఆ జగనన్న ఇళ్ల కాలనీల పథకం ఉంది కదా, ఉమ్, ఏదో ఆ మెరకేయటం, ఎక్కడ పల్లం భూముల్లో వీళ్ళు పట్టాలు ఇవ్వడం, ఉమ్, మునిగిపోయే భూముల్లో దాన్ని మెరకేయటం. ఉమ్, 3,000 కోట్లు ఏమో స్కామ్. ఓకే. ఆ ఇళ్ల కాలనీల పథకం అది 10,000 కోట్ల కుంభకోణం. ఆ? అంటే ఏంటి, అక్కడ గుడివాడలో నాని ఏం చేశాడు, ఆ మెరకేయటం దగ్గర దళిత యువకులు 18 మందికి వాళ్ళ పేర్లు పెట్టేసేసి వాళ్ళ అకౌంట్లో వేయించాడు ఆ డబ్బులన్నీ గవర్నమెంట్. ఉమ్, 1,36,00,000, 1,36,00,000. ఎవరో 18 మంది వాళ్ళు ఎస్సీలు. ఉమ్, వాళ్ళకేమో మరి ఐటీ వాళ్ళు నోటీసులు పంపారు ట్యాక్స్ కట్టమని. ఉమ్, వాళ్ళు నాని దగ్గరికి వచ్చి లబ మొత్తుకుంటే మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించేస్తా పో అన్నాడు. ఓకే. అంటే బతికున్న మనుషులకి డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్న ఆలోచన మాట అతను నోటెంబటి వచ్చిందంటే మనుషుల. ఇప్పుడు నాని ఎక్కడున్నాడు, కొడాలి నాని ఇంకో 6 నెలల తర్వాత వస్తాను అన్నట్టున్నాడు. అతను ఓకే. మంచి జోన్ లో ఉన్నాడు. ఏది, బైపాస్ సర్జరీ 6 ఉమ్, నెలలు అన్నారు. ఇప్పుడు ఇంకో 6 నెలలు, మొత్తానికి ఇంకో 6 నెలలు నడిపేటట్టున్నాడు. ఉమ్, మొన్న ఏదో వచ్చి ఏదో మామ అనిపించినట్టున్నాడు ఈ సంతకాల సేకరణలోనో దేంట్లోనో. ఉమ్. అతను ఏదో గుండె లేదంటే అసలు బైపాస్ టికెటే సర్జరీ. ఇవ్వనని చెప్పి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్టుగా. జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడు వైకాపా నేతలతో ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా, చెడుగుడు ఆడుతున్నట్టుగా రకరకాల వార్తలు చూస్తున్నాం. చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని, ఆవిడ నాకు చిలకలూరుపేట స్థానాన్ని ఇవ్వండి అంటే ఆవిడనేమో రేపల్లి నుంచి పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, అలాగే దేవినేని అవినాష్ ఆయన పెనంలూరు నుంచి పోటీ చేస్తానంటే అక్కడ కాదు, నువ్వు అసలు ఎంపీగా పోటీ చేయంటూ ఆయనకు ఆదేశాలు జారీ చేశారని, కొడాలి నాని మీరు గనక ఇన్యాక్టివ్గా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో అసలు నేను మీకు టికెటే ఇవ్వను అంటూ ఆయనకి చెప్పినట్లుగా రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది వైకాపాలో? చెడు కూడా కబడ్డీ కబడ్డీ కబడ్డీయా. ఉమ్, ఇప్పుడు చెడుగుడు మంచి ఛాంపియన్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి. అంత ముందు ఓకే. ఆడాడు. ఏది, ఎలక్షన్ ముందు ఇదే చెడుగుడు కదా. ఉమ్, అప్పుడు 80 మందికి టికెట్లు మార్చి పారేశాడు. ఉమ్, నేను కుక్క నుంచోబెట్టినా గెలుస్తుందన్న ధీమా. ఉమ్, ఆ? 80 మందికి టికెట్స్ మార్చేశారయ్యా, ఇవ్వలేదు అసలు టికెట్లు. 80 మందికి మార్చి పారేశాడు. అసలు 43 మందిని అటు ఇటు షఫ్లింగ్ చేసి పారేశాడు. ఉమ్, ఏంటి, ఈ జిల్లా వాడిని తీసుకుపోయి ఆ జిల్లాలో ఇచ్చాడు. ఇప్పుడు గుంటూరు జిల్లా ఎవరు, ఉమ్, మేరుగు నాగార్జున తీసుకుపోయి ఎక్కడ పోటీ చేయమన్నాడు, అక్కడ ఏదో ప్రకాశం జిల్లాలో వేయమన్నాడు. ఆ? ఉమ్. అలా ఆ షఫ్లింగ్ ప్రకాశం చేసినందుకే జిల్లా వాడిని వైఎస్ఆర్ తీసుకొచ్చేమో. కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అదే షఫ్లింగ్ నమ్ముకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి? అంటే దేవినేని అవినాష్ని ఎక్కడేమన్నాడు ఎంపీగా, గుంటూరులోనా? ఓకే. ఎంపీగా ఏమన్నాడు అంటే, అవినాష్ పెనమలూరు టికెట్ అడుగుతున్నాడంటే విజయవాడ నుంచి పోటీ విజయవాడ చేయిస్తారేమో. విజయవాడ ఎంపీ అయి ఉండదు, గుంటూరుకు కూడా ఇతను చుట్టరకం ఏదో ఉందలే, అక్కడేమని ఉంటాడు, గుంటూరు వాళ్ళ అల్లుడు అనుకుంటా. ఆ? ఓకే. ఓకే. అంటే జిల్లాలు మార్చడమే. జిల్లాలు మార్చినా ఇవి చల్లని కాసులే కదా. ఉమ్, ఏది, జిల్లా మారిస్తే నాగార్జున గెలిచాడా, అశోక్ బాబు గెలిచాడా? ఉమ్, ఆ నారాయణమూర్తికి పిలిచి చెప్పాడంట పాపం. ఆయన ఏంటి డిప్యూటీ సీఎం, ఆల్రెడీ మద్యం కుంభకోణంలో ఉన్నట్టున్నాడు. ఉమ్, ఇంతవరకు పిలిచినట్లేరు, 1-2 సార్లు ఏదో ఎంక్వైరీ చేసినట్టున్నారు. మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయండి, నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఏజ్డ్ అనో ఏదో చెప్పినట్టున్నాడు. మళ్ళీ ఏదో పిలిపించినట్టున్నారు. ఆ? అన్ని పైన ఉన్నాడికే తెలుసనో ఏదో అన్నట్టున్నాడు ఉమ్, ఆ నారాయణ స్వామి. అతనికి నీ కూతురు కూడా ఇవ్వనని చెప్పేశాడంట. అంటే ఉమ్, ఏంటి, నాకు తెలియదు ఈ మద్యం అంత పై ఉన్నాడికే తెలుసు అన్నాడనా. రోజా మరి ఆమె ఏదో సినిమాలో యాక్ట్ చేస్తుంది అనుకుంటా, ఆమెను కూడా మరి వైండప్ చేసినట్టున్నారు. నగరి మరి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ఏటేసినట్టున్నాడు. ఉం? ఓకే. ఇన్నాళ్ళు వేచి వేచి ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా మీద మామూలు వేటేసినట్లేరు. ఆమె ఉమ్, కూడా టికెట్ లేదంటున్నారు. ఉం? ఎవరో ఇంకొకళ్ళకి ఏదో చూస్తారు అనుకుంటా నగరి. అంటే ఉమ్, ఎంత మందికి ఇతను మరి
డుమ్మా కొడుతున్నాడు, ఎంతమందిని మారుస్తున్నాడు, ఎన్ని జిల్లాలు మారుస్తున్నాడు అంటోంది అదే. ఏది రజనీని ఎక్కడేపిస్తాడంట? రేపల్లేనా ఏదో చెప్పారు. రేపల్లె. రేపల్లి ఎందుకు విశాఖపట్నంలో ఎంచండి. ఓకే. ఉత్తరాంధ్ర వాళ్ళని తీసుకొచ్చేమో అమరావతిలో కట్టించేయమని, ఉమ్. రాయలసీమ వాళ్ళనేమో ఉత్తరాంధ్రలో చేర్చమను. మీరు చెప్పే దాని ప్రకారంగా సార్ రాష్ట్రాలు కూడా మారుస్తారేమో. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఆడికి పంపుతారా ఏంటి? ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇప్పుడు ఇప్పటికీ అతనిలో నేనేం చేసినా చెల్లుబాటు అవుద్ది అనే ఒక ధీమానా, లేకపోతే బరితెగింప, ఇదేమన్నా ఒక ఉన్మాదమా? ఇప్పుడు పిచ్చి ముదిరింది, రోకలి దేనికి చుట్టాలి? తలకు చుట్టమనో ఏదో అంటారు. ఉమ్. నువ్వంటే ఇప్పుడు మళ్ళీ లేనిపోయింది, అసలు నిజంగానే రోకలు తీసుకెళ్తారు జగన్ తలకు చుడదామని. ఓకే. ఇక్కడ ఒకటి రాజకీయాల్లో ఇలాంటి పని చేయం. ఇటువంటి రాజకీయాలు గతంలో మనం చూడలేదు. ఇదెక్కడి రాజకీయం? ఈ చెడుగుడు రాజకీయం. చివరికి ఇప్పుడు ఇన్నాళ్ళు జనంతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఉమ్. ప్రతిపక్షాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే తెలుగుదేశంతో, జనసేనతో, బీజేపీతో, ఉమ్. ఇటు ఇటు అన్ని అన్ని సంఘాలతో ఆడుకున్నాడు, ప్రజా సంఘాలతో, ఉపాధ్యాయులతో, కార్మికులతో, స్టీల్ ప్లాంట్ కార్మికులతో, రైతులతో. ఇప్పుడు ఇక ఎవరితో ఆడుకోవటానికి ఎవరు దొరక్క సొంత పార్టీ వాళ్ళతోనే ఆడుకుంటున్నాడా? ఓకే. అంటే వల్లభనేని వంశీ దీనికి దొరికేటువంటి అవకాశం లేదంటారు ఈ అరెస్ట్ అయితే. ఏమో అసలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? ఓకే. అసలు ఇప్పుడు టికెట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఆయన ఉంటారా? ఆ? ఇప్పుడు జైలు పిలుస్తోంది అంటున్నారు. ఏ కేసులో జైలుకి వెళ్తాడో తెలియని పరిస్థితుల్లో అగమ్య గోచరం. ఏది జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఆయన భవిష్యత్తు, ఆయనతో పాటు ఆయన నమ్ముకున్నటువంటి నాయకుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందనమాట. అంటే మరి వల్లభనేని వంశీ పరిస్థితి సార్? జగన్ ని నమ్ముకుని రాజకీయం చేయడం అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదటమా? ఓకే. జగన్ ని నమ్ముకుని రాజకీయం చేయడం అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదటమా? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.